తెలగ కులస్తులను బీసీలలో చేర్చాలి. విజయనగరం తెలగ కులస్తులను ఓసీ కేటగిరీ నుంచి బీసీ కేటగిరీకి మార్చాలని కోరుతూ తెలగ సంఘ నాయకులు పల్లట్ల వెంకటరావు చేపట్టిన పాదయాత్ర విజయనగరానికి చేరుకుంది. గత నెల ఇచ్చాపురం నుంచి ప్రారంభించిన ఈ పాదయాత్రకు విజయనగరంలో తెలగ కులస్తులు విశేష స్వాగతం పలికారు. పట్టణంలోని కోట వద్ద భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పల్లట్ల వెంకటరావు మాట్లాడుతూ తెలగ కులస్తులను బీసీ కేటగిరీలో మార్చాలని ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని కోరుతున్న స్పందన లేదని, అందుకే తెలగ కులస్తులంతా ఏకతాటిపైకి వచ్చి మా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలగ కులస్తుల ఆత్మగౌరవ యాత్రను చేపట్టారని తెలిపారు. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్న తెలగ కులస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లను అంగీకరించాలని, రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అయితే మాకు న్యాయం చేసేలా మేనిఫెస్టో పొందుపరుస్తారో వారికే మా మద్దతు ఉంటుందన్నారు. తెలగ కులస్తులంతా రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇచ్చాపురంలో ప్రారంభించిన ఈ పాదయాత్ర పాయకరావుపేటలో ముగుస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. 100కి 95 మార్కులు వస్తే సరే ఉన్నత విద్యల్లో సంస్థల్లో వీరి పాపం మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు ఉత్తరాంధ్రలో 3 లక్షల మంది సభ జరగాలి. ప్రతి ఒక్క తెలగ జాతి మనం ఏంటో చూపించాలి అంటే ఆ సభ పూర్తిగా పట్టణ కుటుంబ సభ్యులందరికీ నా పాదాభివందనాలు. నా పేరు పల్లట్ల వెంకటరామారావు పీవీఆర్. ఈరోజు ఉత్తరాంధ్రలో తెలగ కులం సంబంధించి 10 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక ఓటు బ్యాంక్ అని చూస్తుంది తప్ప కానీ మా యొక్క హక్కులను నెరవేర్చే విధంగా ఇప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు. అందువలన మా యొక్క విద్యార్థులు అయితేనేమి, నిరుద్యోగులు అయితేనేమి చాలా ఇబ్బంది పడుతున్నారు. 100కి 95 మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు దొరక్క, ఎంత టాలెంట్ ఉన్నా సరే ఉద్యోగం రాక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల వల్ల తల్లుల కడుపు కోత మరి దారుణంగా ఉంది. అందువలన మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఈరోజు గత నెల 28న ఇచ్చాపురం నుంచి సుమారు ఒక 10,000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని, పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ పాదయాత్ర కార్యక్రమానికి తెలగ జాతి ఆత్మగౌరవ యాత్రగా నామకరణం చేసి మొదలెట్టడం జరిగింది. ప్రతి ఒక్క తెలంగాణలో కూడా జాతీయుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ 10 లక్షల మంది ఉంటే ఈ ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిన వాళ్ళు సుమారు 30 లక్షల మంది ఉంటారు. అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించాలి. కావున ఈ యొక్క యాత్ర ఈరోజు 16వ రోజు. అందువలన ఈ యాత్ర పాయకరావుపేట వరకు కూడా చేరుకుంటుంది. త్వరలో శ్రీకాకుళం జిల్లాను పూర్తి చేసుకొని ఈ విజయనగరం జిల్లాలో అడుగుపెట్టి సిటీకి రావడం జరిగింది. ఇకపోతే రాబోయే రోజుల్లో ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా మా యొక్క బీసీ రిజర్వేషన్ని తమ యొక్క మేనిఫెస్టోలో పొందపరచవలసిందిగా సవ్యంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు 1962 వరకు కూడా బీసీ రిజర్వేషన్ ఉండేది. ఆ తర్వాత మమ్మల్ని బీసీ తీసేసి ఓసీలు వేశారు. అప్పటి నుంచి మా పతనం మొదలైంది. అందువలన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. ఎటువంటి భేషజాలకు తావకుండా మా యొక్క యాత్ర జరుగుతుంది శాంతియుతంగానే. అలాగే మీరు కూడా కంపల్సరీ స్పందించాలి. రాజకీయ పార్టీల అధిష్టాన నాయకులు కూడా దీనికి స్పందించాలి, సమాధానం చెప్పాలి. మేనిఫెస్టోని పెడతారా లేదా, ఎవరైతే మా మనోభావాలను గౌరవిస్తారో వాళ్ళని కూడా మేము గౌరవించుకోవడం జరుగుతుంది.